ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఆస్ట్రేలియా దేశం నుంచి కుష్ఠరోగులకు సేవ చేయడానికి ఒక క్రైస్తవ మిషనరీ మన భారతదేశానికి వచ్చారు. ఆయన పేరు గ్రాహం స్టెయిన్స్. ఆయన ఒరిస్సా రాష్ట్రంలో ఆయన అనేక మంది కుష్ఠరోగులకు సేవ చేస్తూ ఆయన సతీమణి అలాగే వారి పిల్లలతో సహా ఆస్ట్రేలియా దేశంలో వారి యొక్క అత్యున్నతమైన సౌఖ్యాన్ని సుఖాన్ని వదిలిపెట్టుకొని ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ అనేక మంది కుష్ఠరోగులకు సేవ చేసి ఆ దోమల్లో పడుకొని పిల్లలకు సరైన వసతులు లేకపోయినా సరే వారు కుష్ఠరోగులకు సువార్తను ప్రకటిస్తూ పరిచర్య చేస్తూ వారి గాయాలను కడుగుతూ వారికి సేవ చేస్తూ ఉంటే 1999వ సంవత్సరంలో ఒకానొక రోజు వేరే చోటకు వెళ్ళి వేరే గ్రామం నుంచి వారు వచ్చి బాగా అలసిపోయి ఆ పని ఎక్కువైన కారణంగా లేకపోతే నిద్ర లేని కారణంగానో బాగా అలసిపోయి దోమల్లో పడుకోలేక జీప్లో పడుకున్నప్పుడు రాత్రి సమయంలో ఒక అల్లరి బోక వచ్చి ఆ జీప్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఆ పిల్లలు తప్పించుకోవడానికి అద్దాలు పగలగొట్టుకొని బయటకు వస్తూ ఉంటే ఆ అద్దాల్లో నుంచి బయటకు రాకుండా త్రిశూలాలతో పొడిచి పారేశారు. అయితే ఆ మిషనరీ ఆయన పిల్లలు చనిపోయిన వారి సతీమణి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆవిడ దగ్గరికి వచ్చి మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్లో ఒక్క స్టేట్మెంట్ మీరు ఇవ్వండి, మేము వారి సంగతి ఏంటో చూసుకుంటామని చాలామంది వచ్చి చెప్పారు. కానీ వాళ్ళ సతీమణి చెప్పింది ఏంటంటే, ప్రభు నన్ను క్షమించిన ప్రకారం నేను వారిని క్షమిస్తున్నాను అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు అనంటే వారు ప్రభువుని నమ్మారు. సమస్తము ఆయన పాదముల కింద ఉంది. మనకు జరిగే మంచైనా మన జీవితంలో జరిగే ఏ శ్రమ శోధనైనా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. సమస్తము ఆయనే సృష్టించాడు కదా. మన జీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఆయన పాదాల కింద ఉన్నాయి. ఇక్కడ పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే చూడండి, 22వ వచనం, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఆధిక్యత ఏంటో తెలుసా? సమస్తము ఆయన పాదాల క్రింద ఉంది. ఆయన ఒక్కడే శిరస్సు, ఆయన ఒక్కడే సుపీరియర్. ఇప్పుడు మనం చదవబోయే ప్యాసేజ్లో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 నుంచి 27 వచనాల్లో మనం ఆలోచన చేస్తే ప్రతిదీ దేవుని పాదాల క్రిందే ఉంది. సమస్తం ఆయన పాదాల క్రిందే ఉంది. చూద్దాం. ఈ దానియేలు గ్రంథంలో దానియేలు ఒక మోడల్, మనకు
ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి దానియేలు. 90 సంవత్సరాల వయసులో కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ 90 సంవత్సరాల యవనస్తుడిగా ఆయన బబులోను చెరలోకి తీసుకుపోయినప్పుడు ఉన్న విశ్వాసమే 90 సంవత్సరాల వయసులో కూడా విశ్వాసం ఏనాడు కోల్పోలేదు. అంతకంతకు పెరుగుతూ వచ్చింది, కానీ ఆ విశ్వాసం ఏ రోజు తగ్గిపోలేదు. 20 నుంచి 27 వచనాలు మనం చూద్దాం. మార్చి మనం చదువుదాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు తెలియజెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావనను గ్రహించుము. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించును. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకును బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. ప్రభు తన మాటలు మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు. మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అర్థం కాని సంగతులను మాకు విపులంగా అర్థమయ్యేట్లు మీరు మాట్లాడండి, బోధించు ప్రభువా. ఎందుకంటే మా జ్ఞానము మీరు మాట్లాడిన మాటలకు సరిపోదు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప, మీ సహాయం కొరకు మేము వేడుకుంటున్నాం. మా అందరితో మీరు సూటిగా మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం 1 నుంచి 7 అధ్యాయాలు చరిత్రను స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటే 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రవచనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దానియేలుకు దేవుడిచ్చిన ప్రవచనాలు ఏంటో అవి ఆయన మనతో పంచుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో క్రైస్తవులంగా మన యొక్క గురి గమ్యం ఏదై ఉండాలంటే భవిష్యత్తులో ప్రభు మనకు అందించబోయేటటువంటి పరలోక రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ఈ దానియేలు కూడా ఎవరంటే పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసే నివాసి, పరలోక రాజ్యం కొరకు ఆశ పెట్టుకొని భూలోకంలో నివసించేటువంటి నివాసి ఈ దానియేలు. చూడండి, ఒకసారి ఒక ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక పాట రాయలేదు, ఆయన గూర్చి ఎన్నో పాటలు రాయబడ్డాయి. ఆయన ఒక కవిత్వాన్ని చెప్పలేదు, ఆయన గూర్చి ఎన్నో కవితలు ఆయన గూర్చి రాశారు.
ఆయన ఒక పుస్తకం రాయలేదు, కానీ ఆయన గూర్చి కొన్ని వేల పుస్తకాలు రాయబడ్డాయి. ఎందుకో తెలుసా? ఆయన జీవించినటువంటి జీవితం అంత ప్రభావవంతమైన జీవితం. ఆయన చేసినటువంటి సేవ అంత ప్రభావవంతమైన సేవ. ఆయన బోధించినటువంటి బోధ, ఆయన బోధకులు అందరికన్నా కూడా గొప్ప, విలువైన, అత్యంత ప్రముఖమైన బోధకుడు. ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని అంటారు ఆయన్ను. ఆయన బోధకులకు రారాజు లాంటి వాడు. అందుకే కొన్నిసార్లు బైబిల్ గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థం కాని విషయాలు ఎవరు తెలియజేయాలంటే దేవుడే తెలియజేయాలి. ఈ 20 నుంచి 27 వచనాలు కాస్త కష్టమైన పాఠ్యభాగమే, కష్టమైన భాగమే అయినప్పటికీ ప్రభు సహాయం కోరుతూ మనం వీటిని ఆలోచన చేద్దాం. మీరు ఇక్కడ 2 విషయాలను మీరు గమనించాలి. ఈ ప్యాసేజ్ అంతా మనం చూస్తే తిరుగుబాటు చేసే ప్రపంచానికి ప్రభు ఏం చేస్తాడంటే స్థిరత్వాన్ని తెస్తాడు. తిరుగుబాటు చేసే ఈ ప్రపంచ దేశాలైనా, తిరుగుబాటు చేసే మానవులైనా, వారందరికీ స్థిరత్వాన్ని తీసుకొచ్చేది ఎవరంటే ప్రభువే. మనం చూడాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తులో ఆయన పరిపాలించే పరిపాలనకు, ఆ పరిపాలన గురించిన 2 సత్యాలను మనం దీనిలో చూడొచ్చు. మొట్టమొదటి ఏంటంటే క్రీస్తు ప్రవచన వాగ్దానాలను నెరవేరుస్తాడు. 20వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూస్తే, 23వ వచనం వరకు మనం చూస్తే క్రీస్తు యేసు ప్రభు వారు ప్రవచన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాడు. అది మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే ఆయన తన శత్రువులందరిపై విజయాన్ని సాధిస్తాడు. 24 నుంచి 27 వచనాలు మనం చూస్తే తన శత్రువులందరిపై యేసుక్రీస్తు ప్రభువారు విజయాన్ని సాధిస్తాడు. ఇప్పుడు మొదటిది చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన వాగ్దానాలను నెరవేరుస్తాడు అనడానికి మనం చూద్దాం కొన్ని విషయాలు. 20వ వచనం మనం చూస్తే 20వ వచనంలో మనం చూడాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన కోసం ప్రార్థనలో మనం ఆరాటపడాలి. ఏం చేయాలండి? ఆయన కోసం ప్రార్థనలో మనం ఆరాటపడాలి. ఈ 20 నుంచి 27 వచనాలు మీరు చూస్తే సమస్తం ఎవరి పాదాల కింద ఉందంటే దేవుని పాదాల కింద ఉంది. మనం ఒక్కొక్క వచనాన్ని మనం మాట్లాడుకుంటూ మనం వెళ్తే, ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఈ వచనాలన్నిటిలో ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నీ ఎవరి పాదాల కింద ఉన్నాయంటే దేవుని పాదాల కింద ఉన్నాయి. ప్రపంచం ఆయన పాదాల కింద ఉంది. సమస్తం భూమి, ఆకాశాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన పాదాల కింద ఉంచుకున్నాడు. చూడండి 20వ వచనం మీరు చూస్తే ఇక్కడ దానియేలు ప్రార్థన మనకు మాదిరికరమైనటువంటి ప్రార్థన చూద్దాం. మొదటి 20వ వచనం చూద్దాం. 20వ వచనం చూద్దాం ఒకసారి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. మీరు చూడండి, బైబిల్ అంతా మనం చదువుతూ ఉంటే బైబిల్ మాట్లాడేది ఒకే ఒక్క వ్యక్తి గురించి. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతుంది. బైబిల్లో ఉన్న ప్రతి ప్రవచనం యేసు ప్రభు గురించి మాట్లాడుద్ది. ఈ 20వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ దానియేలు సుమారు 90 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆయన చేసే ప్రార్థన మనకు మాదిరికరమైన ప్రార్థన. చూడండి ఒకసారి. ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు. ఆయన ప్రార్థన ఎలాంటిదంటే ఆయన ప్రార్థన ఆయన సొంత అవసరాల కోసం ప్రార్థన చేయట్లేదు, కానీ ఆయన చేసే ప్రార్థన దేనికోసం చేస్తున్నాడో తెలుసా? యెరూషలేము గురించి, సియోను పర్వతం గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? అంత ఆసక్తి ఏంటంటే బబులోను చెరలోకి వచ్చినప్పుడు ఆరాధన లేదు వారి దగ్గర. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు వారు ఆరాధన లేకుండానే ఉన్నారు.
మందిరం ఏంటో వారికి తెలియకుండానే ఉంది ఇన్ని సంవత్సరాలు కూడా. కానీ ఈయన ప్రార్థన ఎలా ఉందంటే దేనికోసం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఆయన మందిర క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరలా ఆ ఆరాధన నాకు అనుగ్రహించు ప్రభువా అని, మరలా ఆ ప్రార్థన నాకు అందించు, మరలా నీ సన్నిధి మాకు దయచేయని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మన కోరిక, మన ఇష్టం, మన తృష్ణ, ఆశ ఏది ఉండాలంటే, ఇదిగో ప్రారంభంలో మన యొక్క స్థితి, మన ఆరాధన పరిస్థితి, మన ఆసక్తి ఏదైతే ఉందో దానికోసం ఆరాటపడుతూ మనం ఉండాలి. రెండవది ఏమంటున్నాడో తెలుసా? నా పాపమును ఒప్పుకుంటా ఉన్నాను. మీరు ఆలోచించవచ్చు, ముసలోళ్ళకి పాప క్షమాపణ కోసం ఒప్పుకోవాలా? ముసలోళ్ళైనా ఓల్డ్ ఏజ్ మ్యాన్స్ అయినా అనంటే ఖచ్చితంగా ఇక్కడ దానియేలుకి ఆయన ఏజ్డ్ పర్సనే కదా. కానీ ఆయన అనే మాట ఏంటో తెలుసా? నా పాపమును నేను ఒప్పుకుంటున్నాను. జార్జ్ ముల్లర్ అనే ఒక ఆయన ఈ మాట అన్నాడు, ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? 85 సంవత్సరాల వయసులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రభువా, ఈ ముసలితనంలో నేను పాపం చేయకుండా నన్ను కాపాడు. ఈ ముసలితనంలో నీకు నమ్మకంగా ఉండడం ఎలానో నాకు నేర్పించు అని ప్రార్థన చేశాడు జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి. ఇక్కడ దానియేలు ఇదే మాదిరి మనకు చూపిస్తూ ఉన్నాడు. నా పాపాన్ని నేను నా ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, తన ప్రజల పక్షాన ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తిగా, పాపం చేశారు ప్రజలు, యూదా జనాంగం పాపం చేసింది అని ఆలోచించిన వ్యక్తిగా ఆ పాపాన్ని కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు ఎదుట ఒప్పుకుంటా ఉన్నాడు. నేను మీకేసే ప్రశ్న, నిజంగా నీకు ఆత్మల పట్ల భారం ఉంటే, ఆత్మల పట్ల బాధ్యత ఉంటే, నీ ప్రార్థనలో ఇదే కనపడుతుంది. ఏంటో తెలుసా? దానియేలు చేసిన ప్రార్థన, ప్రభువా, నా పాపాన్ని క్షమించు, అలాగే నా ప్రజల పాపాన్ని క్షమించు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నా పాపమును ఒప్పుకొనొచ్చు, నా దేవుని ఎదుట విజ్ఞాపన చేయుచుంటిని. ఎందుకో తెలుసా? అప్పటికి వాళ్ళ చెర ముగుస్తుంది, కానీ యూదా జనాంగం ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు. ఇంకా పూర్తిగా దేవుని సన్నిధికి వారు ఇంకా రాలేదు, వారు ఇంకా దేవునికి లోబడలేదు అనే బాధ దానియేలును కలిచివేస్తూ ఉంది. ఈ రోజున నిజమైన విశ్వాసికి ఉండే బాధ ఏంటో తెలుసా? ఆత్మల పట్ల భారము, ఆత్మల పట్ల బాధ్యత, లేకపోతే మన బంధువులు, స్నేహితుల గురించినటువంటి భారం, వారు ఇంకా ప్రభుకి సరెండర్ అవ్వలేదు అనే బాధ్యత మనం కలిగి ఉండాలి. చూడండి, ఈ మొదటి వచనంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? ఇదిగో మన పాపముల కోసం, మన ప్రజల పాపముల కోసం మనం ఏం చేయాలి? ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ప్రార్థనలో ఆయన కోసం ఆరాటపడాలి. ఎందుకంటే పాపాన్ని క్షమించే ఒకే ఒక్క దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప ఎవరు పాపాన్ని క్షమించలేరు ఈ లోకంలో. దానియేలుకు తెలుసు. అందుకే ఆయన యొక్క ప్రశ్న ఏంటో తెలుసా? ఇదిగో నా పాపం క్షమించబడాలి, నేను ఒకవేళ పాపం చేస్తే ఇదిగో అంత మాత్రమే కాదు, మరలా మేము ఆరాధన కోసం మేము పురుకొల్పబడాలి అని ఆయన తృష్ణ, ఆశను మనం ఈ మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం. 21వ వచనం మీరు చూస్తే, 21వ వచనం మనం చూద్దాం. చూస్తే, ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు అను మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఈ గాబ్రియేలు దూత మొదటి దర్శనంలో దానియేలుకు కనబడ్డాడు. కనబడిన తర్వాత ఇది రెండవసారి గాబ్రియేలు దూత ఆయనకు కనబడతా ఉన్నాడు. గాబ్రియేలు దూత ఎవరంటే, ఆయన ఒక విధంగా దూతలందరికీ జనరల్ లాంటి వాడు గాబ్రియేలు దూత. ఈయన ఎందుకు వచ్చాడయ్యా అంటే, దానియేలు ఈ దర్శనంలో అర్థం కాని పరిస్థితిలో సొమ్మసిల్లిపోయాడు. ఆయన సొమ్మసిల్లిపోయి ఆయన వీక్గా పడిపోయి ఉన్నప్పుడు
ప్రభు ఏం చేశాడంటే దూతను పంపించి ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నాకు కనబడి ఏం చేస్తున్నాడంటే నన్ను ముట్టాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మీరు ఆలోచన చేస్తే వీటిల్లో ప్రభు గురించిన వర్తమానాలు తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే గాబ్రియేలు దేవదూత. ఇక్కడ దానియేలుకు క్రీస్తు రాకడ యొక్క ప్రవచనాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు. ఇదే గాబ్రియేలు దూత క్రొత్త నిబంధనలో మరియాకు కూడా ఈ ప్రవచనాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అక్కడ మరియాకు కూడా కనపడి మరియతో మాట్లాడాడు ఇదే గాబ్రియేలు దూత. మీరు చూడండి 21వ వచనం మీరు చూస్తే, ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. బలహీనమైన పరిస్థితిలో దానియేలు ఉన్నప్పుడు ఎవరు బలపరిచారయ్యా అంటే ప్రభువు బలపరిచాడు, దేవుడు బలపరిచాడు. ఇదిగో మన విశ్వాస జీవితంలో మన లోక పరిస్థితుల దృష్ట్యా, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మనం బలహీనమైనప్పుడు, విశ్వాసంలో ఉజ్జీవంగా లేనప్పుడు మనల్ని బలపరిచేవాడు ఎవరంటే దేవుడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఆయన నీకు ముందుగా ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడంట. వారు ఏం చేస్తారో తెలుసా? మన మార్గాలను సరళం చేస్తారంట. మన క్లిష్టమైన పరిస్థితిలో మనం ఆధారపడాల్సినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనంట నిన్ను ఎంత విలువైన వాడుగా చూశాడో తెలుసా ప్రభు? నీ కొరకు ఆయన తన దూతలను పరిచారకులుగా ఉంచాడు ఆయన. మీరు నమ్ముతారా? చాలామంది విశ్వాసుల జీవితాల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ప్రభువు నన్ను విలువైన వ్యక్తిగా తీర్చిదిద్దాడో లేదో అనే అనుమానం వారిలో ఉంది. కానీ దేవునికి ఎంత విలువైన వాడు అంటే నువ్వు, ఆయన స్వరక్తంలో కడగబడిన నువ్వు దేవునికి చాలా విలువైన వాడివి. నీకోసం ఆయన దూతలు రెడీగా పెట్టుకొని ఉన్నారు. నువ్వు ఆయన్ను ప్రార్థన చేసినప్పుడు ఆయన జవాబిచ్చే దేవుడు. దానియేలు ప్రార్థన చేసిన మరుక్షణమే ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పరలోకం నుంచి ప్రభు ఆజ్ఞాపించాడు. ఇదిగో దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వర్రీ అవుతా ఉన్నాడు. ఇదిగో ఆ దర్శనం ఏంటో దానియేలుకు చెప్పడానికి నువ్వు వెళ్ళాలి అని ఆజ్ఞాపించగానే గాబ్రియేలు దూత వచ్చాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? సాయంత్రపు బలి అర్పించు సమయంలో యూదుల యొక్క క్యాలెండర్ టైము 6 గంటల నుంచి ప్రారంభమవుద్ది సాయంత్రం. ఇక్కడ బబులోను చెరలో ఉన్న యూదులు ఏం చేసేవారో తెలుసా? ప్రతిరోజు వాళ్ళు పని చేస్తూ ఉన్నప్పుడు వారు ఉదయం సాయంత్రం బలులు అర్పించేవారు. ఎక్కడ? వారున్న దేశంలో. చెరలోకి రాకముందు ఉదయం సాయంత్రం ప్రభువుని ఆరాధించేవాళ్ళు. ఇక్కడ వారికి బలులు దూరమయ్యాయి, ఆరాధన దూరమైంది. కానీ వారు పనిచేస్తూ ఆ సమయంలోనే ప్రభువా ఇది బలి అర్పించే సమయం కదా, మేము ఆ బలిని మాకు దూరం చేశారు, మా అవిధేయతను బట్టే మేము ఆ బలికి దూరం అయిపోయాం, ఆ ఆరాధనకు దూరం అయిపోయాం మేము అని చెప్పి ఆలోచిస్తూ ప్రభువుని ధ్యానిస్తూ వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వారి యొక్క ఆత్రత, వారి యొక్క తృష్ణ దేవుని కొరకైన ఆరాధన కోసం బలి అర్పించాలనే వారి ఆశ, వారు ఏం చేసేవారంటే పని చేస్తూ ఉండేవారు. అందుకే సాయంత్రం బలి అర్పించే సమయంలో ఎవరు వచ్చారయ్య అంటే, ఇదిగో వారికి నిరాశలో ఉన్నటువంటి వారికి బలపరిచేది ఎవరయ్యా అంటే ప్రభువే. మనల్ని స్ట్రెంగ్తెన్ చేసేవాడు ఎవరయ్యా అంటే దేవుడే. ఎలా బలపరుస్తాడు ఆయన? ఆయన వాక్యం ద్వారా బలపరుస్తాడు. ఆయన వాక్యం ద్వారా బలపరుస్తాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, నిజంగా మీరు ఆయన కోసం, ఆయన కొరకు ప్రార్థనలో ఆశను, తృష్ణను, కోరికను కలిగి ఉన్నారా? దేవుని కోసం ఆయన వాక్యం ద్వారా నువ్వు ఎంత బలపరచబడ్డావు, ఎంత బలాన్ని పొందుకున్నావు? లేకపోతే ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన పరిస్థితిలోనే, ఆధ్యాత్మికంగా నిరాశ నిస్పృహలో ఉన్న పరిస్థితుల్లోనే మనం ఉన్నావా అనేది మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. చూడండి ఇక్కడ ఏంటో తెలుసా? 22వ వచనం ఏమంటున్నాడంటే, అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు
నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని. 22వ వచనంలో మనం ఏం ఆలోచించాలంటే, బైబిల్ చదువుతూ ఉంటాం, మనం దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటాం, కానీ గ్రహించే శక్తి ఎవరు ఇవ్వాలి చెప్పండి? చదువుకుంటా పోతాం, మన జ్ఞానానికి అందనటువంటి జ్ఞానం దేనిలో ఉంది అంటే దేవుని మాటల్లో ఉంది. దేవుని మాటలు అర్థం కానప్పుడు మనకున్న ఒకే ఒక్క రూట్ ఏంటో తెలుసా? మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడటం. గ్రహించే శక్తి కూడా నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయడం. బైబిల్ని లోతైన గని అంటారు. ఏంటో తెలుసా? దానిలో త్రవ్వే కొంది ఇంకా డెప్త్ అంటే అర్థమవుతూ ఉంటుంది. ఒకే వచనం మీద కొన్ని వందల ప్రసంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇది ఎలా సాధ్యమైంది? వాక్యానికి ఉన్న శక్తి ఎలా? అది దేవుని ఊపిరిలో నుంచి వచ్చినటువంటిది. ఇది దేవుడు రాయించినటువంటిది. మనం అనుకోవచ్చు, నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను ఒక థియాలజియన్ని, నేను బాగా చదువుకున్న వ్యక్తిని, బైబిల్ పండితుణ్ణి అని అనుకోవచ్చు. ఒకసారి ఒక ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఆయన అడిగారంట, అయ్యా నువ్వు బైబిల్లో చాలా గొప్ప డిగ్రీలు చేసావు, బైబిల్ పండితుడుగా నువ్వు పేరు సంపాదించావు, ఇది ఎలా సాధ్యమైంది? బైబిల్ అంతా నువ్వు చెప్తా ఉంటే హాస్యం వేస్తూ ఉంది అని అడిగితే ఆయన అన్నాడంట, మీరు దీన్ని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకో తెలుసా? బైబిల్లో దేవుడు మాట్లాడింది సముద్రం అంత అయితే, దానిలో నాకు తెలిసింది ఆ సముద్రంలో ఒక స్పూన్తో నీరు తీసుకుంటే ఎంతో, అందులో సగమైనా కూడా నాకు తెలియలేదు బైబిల్ గురించి. చూడండి, బైబిల్ని నిజంగా నువ్వు ఎంత విలువైందిగా నువ్వు చూస్తున్నావు, దేవుని వాక్యం ద్వారా ఎంత బలపరచబడుతున్నావు, దేవుని వాక్యం కోసం ఎంత ఆశను ఆసక్తిని నువ్వు కలిగి ఉన్నావు. గ్రహింప శక్తినిచ్చేది ఎవరయ్యా అంటే దేవుడే ఇవ్వాలి. గ్రహించడానికి శక్తి ఆయనే ఇవ్వాలి. ఇంకో మాట ఏంటో తెలుసా? 22వ వచనంలో వెంటనే వచ్చాడు కదా, ఇదిగో ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరిన. 22వ వచనం, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను. ఇంకో మాట ఏంటంటే, నేను మిమ్మల్ని బలపరచడానికి ఒక మాట చెప్తున్నాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రభు సహాయం కోరితే నీ కోసం దేవుడు తన దూతను పంపడానికి కూడా వెనకాడతాడు. నీకు సహాయం చేయడానికి ఆయన పరలోకంలో దూతలను రెడీగా పెట్టుంచాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడి ద్వారా మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నీ ప్రతి పరిస్థితిలో, నీ ప్రతి పనిలో ఆయన మార్గాన్ని సరళం చేస్తూ వెళ్తాడు. ఆయన చూడండి, దేవుని వాక్యాన్ని అర్థం కాని పరిస్థితిలో మనం ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? గ్రహించే శక్తిని ఇస్తాడు. వాక్యం ధ్యానించడం మాత్రమే కాదు, ధ్యానించినప్పుడు గ్రహించే శక్తి కూడా ఉంటుంది. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకా గ్రహించే శక్తిని ఇంకా ఇస్తాడు. ఆయన దానియేలు చేసేది అదే. దానియేలు వాక్యాన్ని ధ్యానం చేస్తాడు, కానీ ప్రార్థన కూడా చేస్తాడు, గ్రహించే శక్తి కావాలని. మీరు ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రభువా నాకు గ్రహించే శక్తిని అనుగ్రహించు అని ప్రార్థన చేసుకొని రావడం ఎంత ప్రాముఖ్యమైన సంగతి. కొంతమందికి గ్రహింపు ఉండదు కదా. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో గ్రహించిన వాళ్ళు, ఎందుకంటే వారు ఆధ్యాత్మికంగా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. చూడండి, 22వ వచనంలో ప్రభు ఏం చేస్తాడంటే, తన పట్ల ఆశ కలిగిన వారికి గ్రహించే శక్తిని ఆయన ఇవ్వడానికి వెనకాడడు. 23వ వచనం మనం చూద్దాం. నీవు బహుప్రియుడవు గనుక నీ విజ్ఞాపనము చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును దేవుడు
ఎవరికైతే సహాయం కావాలో వారికి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ దానియేలు అన్న మాట ఏంటో తెలుసా? ప్రభు, నువ్వు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు. ఈ మాట హెబ్రీ భాషలో నువ్వు విలువైన వ్యక్తివి. మనం బంగారాన్ని ఎలా చూస్తాం? మనం గొప్ప విలువైందిగా మనం చూస్తాం కదా. ఇదిగో దానికన్నా ఎక్కువ విలువైన వాడివి అని దానియేలుతో అనడానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు ఎలా జీవిస్తున్నాడో ప్రభువుకు తెలుసు. దానియేలు జీవితం ప్రభు దృష్టిలో విలువైనది. నా మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు? నిద్ర వస్తుందా? దానియేలు జీవితం ప్రభు దృష్టిలో విలువైంది కాబట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? దానియేలు పిలవగానే వెంటనే ఆయన ఆన్సర్ ఇవ్వడం, సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? ప్రభువుకి విలువైన వారు ఏమి అడిగినా ఆయన సహాయం చేయకుండా ఎప్పుడు వెనక తీయడు. మరి నీ జీవితం ఆయనకు విలువైందిగా ఉందా లేదా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఇక్కడ గాబ్రియల్ దూత అంటున్నాడు, నీవు బహుప్రియుడవు గనుక నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించిన మరుక్షణమే నాకు ఆజ్ఞ వచ్చేసింది, వెళ్ళు అక్కడికని. దేవుని దృష్టిలో విలువైన వారు ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, దేవుని దృష్టిలో విలువైన వారు ఎలాంటి పరిస్థితిలో ఉండి ఆయన సహాయం కోరిన వారు ప్రార్థన చేయడం ఆరంభించగానే దేవుడు ఆన్సర్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? ఒక మిషనరీ ఒక దేశానికి వెళ్ళాడు, చాలా మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ మారుమూల ప్రాంతంలో మనుషులను తినే వ్యక్తులు ఉన్నారు. మనుషులను తినేస్తారు. ఇక కనబడితే వాళ్ళు నరమాంస భక్షకులు అంటారు. దాని మీద ఏదో మూవీ కూడా ఒకటి వచ్చినట్టుంది. ఆ నరమాంస భక్షకుల దగ్గరకు ప్రభు వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్తే ఏం చేశాడో తెలుసా? వెళ్ళాడు. వెంటనే జరిగింది ఏంటో తెలుసా? ఆ నరమాంస భక్షకులు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఈ వ్యక్తి సరైనోడా కాదా, లేకపోతే వారి దేవతకు బలిర్పించడానికో లేకపోతే వారు భుజించాలన్నా కూడా ఏం చేస్తారంటే మనిషిని చెక్ చేస్తారు. వారు ఒక కాలు వేలును గొరకటమో, చేతి వేళ్లను గురికి తినేయడమో ఏదో చేస్తారు. ఈయన వెళ్ళాడంట ఆ గ్రామానికి. వెళ్ళిన వెంటనే గుంపులుగా వచ్చేసారు. మంచి ఫీస్ట్ దొరికింది ఈరోజు, మంచి విందని. ఈ క్రైస్తవ మిషనరీ వెళ్ళాడు. ఆ నాయకుడు వచ్చాడు. ఎవరి నాయకుడు? నరమాంస భక్షకుల నాయకుడు వచ్చాడు. వచ్చి మొట్టమొదటిగా ఆయన చూడాలి. నాయకుడు ఏం చేశాడో తెలుసా? ఈయన ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. ఎవరు? ఈ మిషనరీ. ప్రభువా, నువ్వు నరమాంస భక్షకుల దగ్గరకు నన్ను వెళ్ళమన్నావు. అక్కడ ఏం జరిగిద్దో నాకు తెలియదు. నన్ను కాపాడాల్సింది నువ్వే. వారికి సువార్త అందించాల్సిన బాధ్యత నా మీద పెట్టావు. సువార్తను అందించాలి కాబట్టి నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయగలవు అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఆ నాయకుడు వచ్చి ఏం చేశాడంటే, ఈయన కాలు వేలుని గురికాడంట. గురికేసరికి ఈయన పళ్ళు ఇరిగిపోయిన తర్వాత వెంటనే ఆ నాయకుడు ఏం చేశాడో తెలుసా? ఈయన ఎదుట మోకరించి ఇదిగో ఈయన దేవుడు లాంటి వ్యక్తి అని వాళ్ళ జాతికి చెప్పాడు, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలకు చెప్పాడు. వెంటనే అందరూ మోకరించారంట. ఈయన మామూలు వ్యక్తి కాదురా ఈయన. కానీ జరిగింది ఏంటో తెలుసా? దానికన్నా ముందు ఈ ఎవరైతే మిషనరీ ఉన్నాడో ఆయనకు ఒక యాక్సిడెంట్లో కాలు పోయింది. కాలు పోయినప్పుడు ఆయన అనుకున్నాడంట, ప్రభువా, కాలు పోయింది కదా, నేను ఎలా సేవ చేయగలను అని అనుకున్నాడంట. కానీ ప్రభు యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఈ నరమాంస భక్షకుల దగ్గరకు నువ్వే సరైన వ్యక్తి అనుకున్నాడో ఏంటో, మొదట ఆయన రూటును సరళం చేశాడు. ఈ వేలు గొరికినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన కాలు తీసేశారు కదా, ఆ కాలు తీసేసిన దగ్గర ఈయనకు వేసింది ఏంటంటే కట్టె కాలు వేశారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే ఈయన ఏం చేయకూడదురా, ఈయన మన దేవతకు పనికిరాడు అని చెప్పి ఆయన బ్రతకనిచ్చారు. ఆయన సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది నరమాంస భక్షకుల్లో నుంచి ప్రభువుని వెంబడించిన వాళ్ళు చాలామంది, ఎంతోమంది.
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన జీవితంలో ఏమి చేసినా ఆయన మేలు కోసమే, మంచి కోసమే మనకు చేస్తాడు. చూడండి, విలువైన వారికి ఆయన మంచే చేయొచ్చు, చెడు చేయడు. కానీ వారిని బలపరచడానికి, వారి భవిష్యత్తు ప్రణాళిక ఆయన దృష్టిలో ఉంది కాబట్టి, ఆయన చిత్తంలో ఉంది కాబట్టి ఆయన ఏ వ్యక్తికి అన్యాయం చేసేవాడు కాదు. చూడండి, ఇక్కడ దానియేలు విషయంలో కూడా విలువైన వాడు కనుక, మీకు మాట చెప్పనా, దేవుని యొక్క రహస్యాలను తనకు ఎవరైతే విలువైన వ్యక్తులుగా ఉంటారో వారికే బయలుపరుస్తాడంట. మన రహస్యాలను ఎవరితో చెప్పుకుంటాం? కొన్నిసార్లు భర్తతో చెప్పుకోలేము, భార్యతో చెప్పుకోలేము, కానీ దేవునికి చెప్పుకోవచ్చు. కానీ దేవుని రహస్యాలను ఎవరితో పంచుకోవడం మొదలు పెడతాడో తెలుసా? భవిష్యత్ గురించిన ప్రవచనాలను ఎవరికి ఇస్తాడో తెలుసా? భవిష్యత్ గురించిన దర్శనాలు ఎవరికి ఇస్తాడో తెలుసా? ఇదిగో ఆయన దృష్టిలో విలువైన జీవితాన్ని జీవించేవారికి. నీ జీవితం ఆయనకు విలువైనదిగా ఉందా? నువ్వు బహుప్రియుడుగానే ఉన్నావా ఆయనకు? దానియేలును ఆదరించినటువంటి మాట. అప్పటి వరకు దానియేలు అనుకున్నాడేమో కదా, కానీ దేవుడు ఏం చేశాడంటే వచ్చి ఆయన్ను ఆదరించాడు, ధైర్యపరిచాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు. నిజంగా ఎంత గొప్ప మాట! నువ్వు ఒక విలువైన వ్యక్తివి నా దృష్టిలో. ఇంకోటి ఏంటంటే, మనం సహాయం కావాలనుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మన సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచి వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు ఒక మాట మాట్లాడతాడు. అబ్రహాము దగ్గరకు ఎండ వేళలా 3 వ్యక్తులు వచ్చారు. అక్కడ ఆ 3 వ్యక్తులు అలసట తీర్చుకొని భోజనం చేసిన తర్వాత వెళ్తూ ఏమన్నాడో తెలుసా? ప్రభు ఒక మాట అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు నేను దాచుకుంటా. ఎలా దాస్తాను? నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు చెప్పే వెళ్తాను. నిజంగా అబ్రహాము దేవుని దృష్టిలో ఎంత విలువైన వాడో మీకు మాట చెప్తున్నాను. చూడండి, నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో కన్య మరియ గురించి కూడా గాబ్రియేలు దూత ఇలానే అన్నది. ఏమందో తెలుసా? నువ్వు దేవుని వలన కృప పొందిన దానం. దానియేలు దేవుని వల్ల కృప పొందినవాడు, మరియా కూడా దేవుని వలన కృప పొందింది. దేవుని దృష్టిలో మన జీవితం కృప పొందినదైతే దేవుడు ఆయన విలువైన రహస్యాలను, భవిష్యత్ గురించిన ప్రణాళికలను వారికి ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే, దేవుని విషయాలను లోతుగా అర్థం చేసుకోవాలి అనుకునే వారు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారంటే ఆయన మీద ఆధారపడి ఆయనకు విలువైన వారుగా బ్రతుకుతారు. ఈ రోజున చాలామంది దేవుని విషయాలను లోతుగా అర్థం చేసుకోకుండా ఆధ్యాత్మికంగా పొరబడడానికి కారణం ఏంటంటే వారు లోతుగా పరిశీలన చేయరు. దేవునికి విలువైన వారిగా వారు బ్రతకరు. వారు చూడండి, ఇది 23వ వచనం వరకు, 20 నుంచి 23 వచనాల వరకు ఏం చెప్పాను నేను? క్రీస్తు చెప్పండి ప్రవచనాలన్నిటినీ నెరవేరుస్తాడు. రెండవది ఏంటంటే 24 నుంచి 27 వచనాలు మీరు చూస్తే క్రీస్తు తన విరోధుల మీద విజయాన్ని సాధిస్తాడు ఆయన. చూడండి 24వ వచనం చూద్దాం. ఈ 20 నుంచి 27 వచనాలకు అత్యంత కీలకమైన వచనం ఈ 24వ వచనం. మీరు చూడండి, ఇక్కడ 6 గొప్ప విషయాలను మనం చూడొచ్చు. 6 గొప్ప విషయాలను 24వ వచనాన్ని మనం చూద్దాం. ఏంటో తెలుసా? ఇదంతా ఎందుకు జరిగిందంటే దానియేలుకు భవిష్యత్తులో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ ప్రణాళికను దానియేలుకు చెప్పడం ప్రారంభించాడు. 24వ వచనంలో 6 గొప్ప సంగతులను మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటో తెలుసా? తిరుగుబాటు మాన్పుటకు ఒక్కొక్కటిగా నేను చెప్తాను. మీరు దయతో మీరు రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, లేదా వినండి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందో తెలుసా? టు ఫినిష్ ది ట్రాన్స్గ్రెషన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. తిరుగుబాటును మాన్పడం.
మీరు యోహాను సువార్తలో మీరు చూస్తే 19వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో పలికిన మాట ఏంటో తెలుసా? సమాప్తమైనది అని పలికాడు. దేనికి సమాప్తమైనది అని ఆయన పలికాడో తెలుసా? ఇదిగో శిలువలో మానవులు చేసిన పాపానికి శిక్ష సమాప్తం చేశాడు ఆయన. మానవుల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేయడం సమాప్తం చేశాడు. ఒక్కసారి బలి అర్పించడాన్ని సమాప్తం చేశాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఒకేసారి మానవునికి రక్షణ ఇవ్వడం సమాప్తమైంది సిలువలో. తిరుగుబాటు చేయడం అంటే ఇదిగో ఆయన సమాప్తం చేసింది ఏంటో తెలుసా? నీ అతిక్రమాన్ని అంతం చేశాడు ఆయన. పూర్తిగా తుడిచిపెట్టాడు. మన పాపాలు దేవుని ఆధీనంలోకి తీసుకురాబడ్డాయి. ఆయన సిలువలో ఏం చేశాడంటే తిరుగుబాటును మాన్పాడు. ఇది యేసుక్రీస్తును గురించిన ప్రవచనం. తిరుగుబాటును మాన్పుటకు రెండవది ఏంటో తెలుసా? పాపమును నివారణ చేయడానికి ఏంటంటే ఇది నువ్వు ఇంకా పాపం క్రింద ఉండాల్సిన అవసరమే లేదు. ఆయన ఫినిష్ చేశాడు, సమాప్తం చేశాడు, పాపాన్ని నివారణ చేశాడు. చాలామంది అనుకుంటారు, నేను పాపం కంట్రోల్లో ఇంకా ఉండాలంటే ఉండాల్సిన అవసరం లేదు. నీ మీద పాపానికి అధికారం లేదు. ఇంకా పాపం నీ మీద ఎన్నడూ అధికారం చేయబోదు. ఎందుకంటే ఆయన నీ దోషం గురించినటువంటి శిక్షను సిలువలో సమాప్తం చేశాడు. ఆయన క్షమాపణ కిందకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేని కంట్రోల్లో ఉండరో తెలుసా? పాపం యొక్క కంట్రోల్లో ఉండడానికి అవసరం లేదు. ఇక పాపం నీ మీద అధికారం చలాయించలేదు, అధికారం చేయలేదు. సిలువలో సాతాను తల చితకగొట్టబడింది. సిలువలో సాతాన్ని ఓడించాడు, పాపాన్ని ఓడించాడు. నీ పాప శిక్షను ఆయన, నీ డెట్ క్లోజ్ చేశాడు. ఆయన నీ అప్పును, నీ రుణాన్ని మాఫీ చేశాడు. చూడండి, ఇది రెండవది. ఇంకో మాట ఏంటో తెలుసా? ఆయన పాపాన్ని నివారణ చేశాడు కదా. ఆయన సొంత రక్తం చేత నిన్ను కడిగాడు. నువ్వు ఎవరి కంట్రోల్లో ఉండాలంటే దేవుని కంట్రోల్లో ఉన్నావు. పాపం నీ మీద అధికారం చలాయించలేదు. మూడవది మీరు చూస్తే దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి ఇదిగో నిన్ను విమోచించాడు ఆయన. నీ గురించిన ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. నువ్వు ఇక పాప శిక్షను అనుభవించాల్సిన అవసరమే లేదు. చూడండి, ఇదేంటో తెలుసా? దోషానికి ప్రాయశ్చిత్తం అంటే దేవునికి నీకు సయోధ్య లేదు, మధ్య చెడిపోయింది, సహవాసం చెడిపోయింది. ఆయన నుంచి నువ్వు వేరు చేయబడ్డావు. ఇప్పుడు ఎవరు సయోధ్య చేయాలి? దేవుడై ఉండాలి, ఇటు మానవుడై కూడా ఉండాలి. ఇదిగో ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు నీకు దేవునికి సయోధ్య చేశాడు. ఆయన నీకు దేవునికి ఉన్న పోయినటువంటి సహవాసాన్ని, పోయినటువంటి స్నేహాన్ని మరలా ఆయన ఏం చేశాడంటే కలిపాడు. ప్రాయశ్చిత్తం ద్వారా పాపం అనే అడ్డంకిని తొలగించాడు. చూడండి, ఈ మొదటి 3 ఉద్దేశాలు ఏంటంటే పాపాన్ని తొలగించడానికి ఉద్దేశించబడినవి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? మొదటిది తిరుగుబాటు మాన్పడానికి, రెండవది పాపము నివారణ చేయడానికి, పాపాన్ని నీ కంట్రోల్లో నుంచి, పాపం కంట్రోల్లో నుంచి నిన్ను బయటకు లాగాడు. మూడవది ఏంటంటే దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు. మూడవది ఏంటో తెలుసా? యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచడానికి ఏం చేశాడో తెలుసా? పూర్తిగా మనం నీతిమంతులము ఇప్పుడు, కానీ మన స్వభావంలో, మన చేష్టలలో కొంత పాపము ఉన్నప్పటికీ, మన స్వభావంలో కొంత మనం పాపానికి లోబడుతూ మనం జారిపోయినప్పటికీ ఆయన పూర్తి పరిశుద్ధతలోకి ఎప్పుడు తెస్తాడంటే ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు, ఆయన మరొక రాజ్యాన్ని స్థాపించినప్పుడు
అక్కడ మనం ఎలా ఉంటామో తెలుసా? ఆయన ఎలా పరిశుద్ధుడిగా ఉంటాడో అంతటి పరిశుద్ధతలోకి మనం వెళ్తాం. ఇప్పుడు ఆయన పాపం నుంచి మనల్ని పరిశుద్ధపరిచాడు. చూడండి, ఇదేంటో తెలుసా? యుగాంతం వరకు ఉండినట్టి నీతిని ఏంటంట బయలుపరిచాడు ఆయన. ఇదేంటంటే ఆయన నీతిని లోకంలోకి తీసుకొచ్చాడు. ఆయన నీతిని మనకు ఆపాదించాడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఐదవది మనం చూస్తాం. ఐదవది ఏంటంటే టు సీల్ అప్ విజన్. చూడండి, ఐదవది ఏంటంటే దర్శనమును ప్రవచనమును ఏంటంట ముద్రించడానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడానికి, ఆయన సీల్ చేయడానికి. ఒక మాట చెప్తున్నాను, ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ఎదురుగా పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో నాకు ప్రవచనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, దర్శనాల పేరట జనాలను తప్పుద్రోవ పట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దర్శనాల పేరట యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రోజున చాలామంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని అపార్థం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అబద్ధ బోధకులు లోకంలో ఉన్నారు. నీ గురించిన దర్శనం నాకు వచ్చింది. ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక విశ్వాసి ప్రార్థన పెట్టుకుంది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఆ ఇంటి యజమానుడు యేసు ప్రభు అంటే ఆయనకు అస్సలు పడదు. యేసు ప్రభు అంటే అసహించుకుంటాడు. మరి ఆయన గురించి ప్రార్థన చేసింది ఏంటో తెలుసా? జ్ఞాపకార్థ కూడికలో, ఇదిగో ఇప్పుడే ఆయన పరలోకంలోకి వెళ్ళడం నేను చూస్తున్నాను అని అన్నాడు. బుద్ధిహీనుడైన దైవజనుడు. ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట? లోకంలో పాపంలో జీవించి, దేవునికి ఇష్టం కానట్లుగా జీవించి, సాతాను బంధకాల క్రింద ఉండి, ఇష్టానుసారంగా త్రాగి తిరుగుతూ వ్యభిచారం చేస్తూ ఆయన చచ్చిపోతే, ఈ బుద్ధిహీనుడైన దైవజనుడు అనేది ఏంటో తెలుసా? పరలోకంలో అంట ఇప్పుడే ప్రభువు చేర్చుకున్నాడంట. సిగ్గుండద్దు మాట్లాడటానికి. దేవుడు ఏం చెప్పమన్నాడో వాక్యం అదే చెప్పాలి. నీ పాపం యొక్క ఘోరమైన స్థితి ఏంటో దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాలి. ఈ రోజున మనుషులు ఎందుకు మొహమాటం లేకుండా మాట్లాడలేకపోతున్నారో తెలుసా? దేవుని వాక్యాన్ని ప్రకటించే దైవజనుడు మొహమాటం కలిగి ఎందుకు ఉంటున్నాడో తెలుసా? వారి స్వలాభం కోసమో. కానీ దేవుణ్ణి నిజంగా వెంబడించే దైవజనుడు, దేవుణ్ణి నిజంగా ఆయన చెప్పమన్నది చెప్పాలి అనే దైవజనుడు, వాక్యాన్ని ఫాలో అయ్యే దైవజనుడు చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు పాపివి, నీ పాపాల కోసం రిపెంట్ అవ్వు, పశ్చాత్తాపడు. మొహమాటం లేకుండా దేవుని వాక్యాన్ని, దేవుని శిలువను ప్రకటించేవాడు నిజమైన దైవజనుడు. దోషం యొక్క ప్రాయశ్చిత్తాన్ని మానపడానికి ఆయన వచ్చాడు. దర్శనాన్ని ప్రవచనాన్ని సీల్ చేయడానికి, ముద్రించడానికి ఆయన వచ్చాడు. చూడండి, ఆయన ఏంటో తెలుసా? ఆయన ఒక ఫోటోగ్రాఫ్ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఫోటో అనుకుంటున్నారేమో, కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. లోకంలోకి దిగి వచ్చాడు. నీ కోసం, నా కోసం, మానవాళి పాప శిక్షను భరించడానికి, ఒక్కసారి పాపానికి క్షమాపణ ఇవ్వడానికి లోకానికి దిగి వచ్చినటువంటి ఏకైక పుణ్యమూర్తి, ఏకైక ప్రపంచాన్ని అన్నిటినీ తన పాదాల కింద పెట్టుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి దేవుడు ఆయన. చూడండి, ప్రవచనాన్ని, దర్శనాన్ని ముద్రించడానికి ఇంకో మాట ఏంటో తెలుసా? బైబిల్లో చెప్పిన ప్రవచనం ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభువారిలోనే నెరవేరింది. ప్రతి ఒక్కటి. బైబిల్ అందుకే ఒక చారిత్రక పుస్తకం, ఒక నిజమైన పుస్తకం. పరిశుద్ధ గ్రంథము అనేది బైబిల్ని ఒక్కదాన్నే. లోకంలో ఏ పుస్తకానికి ఆ పేరు లేదు. ఎందుకంటే మీరు బైబిల్లో ఉన్న ఏ మాటనైనా తీసుకోండి, ఇంకొక దానికి కాంట్రవర్షియల్ ఏది ఉండవు. ఏ ప్రవచనాలైనా తీసుకోండి, యేసు ప్రభు గురించి ఆయన పుట్టక ముందు ఉన్న ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ డేట్తో సహా సరిపోతాయి. ఐదవది దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. ఆరవది, ఈ 5 నెరవేరాయి, ఆరవది నెరవేరబోతుంది. ఆరవది ఫుల్ఫిల్ అవ్వబోతుంది. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు నీ జనమునకు, పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు ఇది నెరవేరబోతుంది. మీకు మాట చెప్తున్నాను, ఈ యొక్క
ఈ పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడం. ఇదేంటంటే మరలా యెరూషలేము కట్టబడుతుంది. ఎప్పుడు? అప్పుడు ప్రవచనం ఇచ్చాడు దేవుడు. దానికి ఎంత సమయం ఇచ్చాడంటే 70 వారాలు. మీరు ఈ 70 వారాలు హెబ్రీ భాషలో ఈ 70 వారాలకు వేయాల్సిన లెక్క ఎట్లా అంటే 70 × 7. వారానికి 7 రోజులు కదా, 7 రోజులు 7 సంవత్సరాలు. 70 × 7 ఎంత అండి అమ్మా? 490 కదా, 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాలు జరిగింది ఏంటో తెలుసా? ఈ 490 సంవత్సరాల్లో 25వ వచనం మీరు చూడండి. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడు వచ్చు వరకు ఎన్ని సంవత్సరాలు అంట? 7 వారములు. అంటే 7 ఏళ్ళు 49. అంటే 490 సంవత్సరాల్లో ఇది 70 వారాలు కదా, 7 ఏళ్ళు 490 సంవత్సరాల్లో 49 సంవత్సరాలు తీసేస్తే 63 సంవత్సరాలు. 63 × 7 వేయండి. ఇప్పుడు ఈ 25 నుంచి 27 వచనాల్లో దేవుని ప్రణాళిక ఏంటో చెప్తా చూడండి. పార్సిక రాజైన కోరేషు ఏం చేశాడంటే, దేవుడిచ్చిన ఆజ్ఞతోనే ఈ 70 ఏళ్ల చెర ముగిసిందని బైబిల్ స్పష్టం చేసింది. ఎక్కడుందంటే అది ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో రాయబడింది. అయితే కోరేషు మొదటి సంవత్సరంలోనే ప్రకటన చేశాడు. ఏమన్నాడో తెలుసా? ఏం చేశాడంటే, ఇదిగో మీరు మళ్ళా టెంపుల్ కట్టడానికి, యెరూషలేము టెంపుల్ కట్టడానికి మీరు మళ్ళా వెళ్ళొచ్చు అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ టెంపుల్ కట్టాల్సిన బాధ్యత దేవుడైన యెహోవా నా మీదే పెట్టాడని చెప్పి ఆయన చెప్పాడు. అయితే ఆ దినాల్లో 50,000 మంది ప్రజలు ఏం చేశారంటే వెనక్కి వచ్చేసారు. ఎక్కడికి? యెరూషలేము దగ్గరకు వచ్చారు. ఇది ఎక్కడ రాయబడి ఉందంటే, వాళ్ళు తిరిగి వచ్చిన 13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనంలో మనం చూడొచ్చు. ఇది ఎక్కడంటే అర్తహషస్త పరిపాలనలో 20వ సంవత్సరంలో నెహెమ్యా అడిగాడు. ఏమడిగాడు తెలుసా? నేను మరలా ప్రాకారాలను కడతాను, యెరూషలేము మరలా కట్టించొచ్చని ఆజ్ఞ బయలుదేరిన సమయం నుంచి అధిపతి వచ్చు వరకు. ఇదేంటో తెలుసా? ఈ అధిపతి ఎవరో తెలుసా? ఇక్కడ అభిషక్తుడగు అధిపతి ఎవరంటే మెస్సియా, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తర్వాత 49 సంవత్సరాలు మీరు తీసేస్తే ఇంకెంత ఉందండి? మీరు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు అంటే ఆయన భూలోకంలో జన్మించడానికి మధ్య గ్యాప్ ఎంతో తెలుసా? ఎగ్జాక్ట్గా 440 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనం అది నెరవేరింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక నెరవేరింది. మీరు చూస్తే ఇంకా కింద విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే 25వ వచనం, 62 వారాలు తొందరగల సమయములందు పట్టణపు రాచువీతులు కందకములు మరలా కట్టబడతాయి చెప్పాడు. 26వ వచనంలో ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము. ఇది యేసుక్రీస్తు ప్రభువారి శిలువ గురించిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేశారు ఆ రోజు. యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా ఎందుకు చేయాలనుకున్నారంటే ఆయన ప్రేమను చూశారు వీళ్ళు, ఆయన దయ, జాలి, కనికరాన్ని చూశారు. ఆకలితో ఉన్నవారిని ఆదుకోవటం చూశారు. ఆకలితో ఉన్నవారికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు కడుపు నిండా తిన్న తర్వాత కూడా మిగిలింది. తర్వాత కుష్ఠరోగులు దగ్గరకు వచ్చినప్పుడు హత్తుకోవడం చూశారు. ఇంకోటి ఏంటో తెలుసా? ఇదిగో ఆయన దగ్గర ఎలాంటి రోగానికైనా స్వస్థత ఉంది అని ఆలోచించారు వాళ్ళు అని చెప్పి రాజుని చేద్దాం అనుకున్నారు. ఎవరి కోసం? వారి స్వార్థం కోసం. కానీ యేసు ప్రభు వచ్చిన భూలోకానికి వచ్చిన సంగతి దేనికి? ఆయన ప్రతి మానవాళి పాపం కొరకు శిలువలో రక్తాన్ని కార్చి చనిపోయి ప్రాయశ్చిత్తం చేయడానికి, క్షమాపణ అందించడానికి మానవునికి కోసం ఆయన వస్తే వీళ్ళు ఏం చేశారంటే స్వార్థం కోసం వాళ్ళు యేసు ప్రభుని రాజుగా చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ విశ్వాసం ఎంతో దూరంలో
ఎంత దూరం వరకు వచ్చారో తెలుసా ఆయన దగ్గరకు? ఇదిగో ఆయన సిలువ మరణం దగ్గర వరకు కూడా వాళ్ళు రాలేదు. ఏం మాట్లాడారు? ఈయన సిలువ వేయండి. ఆ రోజున యూదుల రాజా నీకు శుభము, హోసన్న జయము అని మట్టల ఆదివారం మట్టలు పట్టుకొని యెరూషలేము వీధుల్లో గాడిద పిల్ల మీద వెక్కి వెళ్తా ఉన్నప్పుడు అదే అరిచిన గొంతులు సిలువ దగ్గర ఏం అరిచినాయి తెలుసా? ఆయన సిలువ వేయండి అని అరిచాయి. ఇదిగో హీ విల్ బి కట్ ఆఫ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం గురించినటువంటి ఆయన ప్రవచనం, యేసుక్రీస్తు ప్రభువారి డెత్, ఆయన మరణానికి సంబంధించినటువంటిది. చూడండి 26వ వచనం, నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. అభిషక్తుడు నిర్మూలము చేయబడను, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయుదురు. ఇంకో మాట చెప్పనా నేను మీకు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత యెరూషలేము వీధుల్లో, యెరూషలేము ఏం జరిగిందో తెలుసా? 70 ADలో టైటస్ చక్రవర్తి ఏం చేశాడంటే ఆయన యెరూషలేమును ప్రజలను చంపేశాడు. సుమారు 1,00,000 మంది ప్రజలను చంపేశాడు. రోజుకి 500 మంది ప్రజలను ఏం చేశారంటే శవాలను తీసుకుపోయి యెరూషలేము ప్రాకారం అవతల పడేస్తూ ఉంటే ఆ దుర్వాసనకు నగరం అంతా భయంకరమైన దుర్వాసన వచ్చింది. అంత ఘోరమైన వధ జరిగింది అక్కడ. ఈ రోజున మీరు ఇస్రాయేల్ దేశానికి వెళ్తా మసడా అనే మీరు ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ జరిగింది ఏంటో తెలుసా? సుమారు 120 మంది ప్రజలు తప్పించుకున్నారు. ఆ రోజు తప్పించుకుంటే వాళ్ళు ఏం చేశారంటే తప్పించుకున్నామని ఒక చోటకు వెళ్ళారు. ఈ మసడా అనే ప్రాంతానికి సైనికులు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ సైనికులను కూడా పట్టకొచ్చి ఓచకోత కోశారు. ఈ రోజుకి ఇశ్రాయేలీ దేశం మీద ఎగిరే విమానాలు ఆ మసడా ప్రాంతానికి వచ్చినప్పుడు వారి రెక్కలు దించుతారు. ఎందుకో తెలుసా? ఇదిగో గౌరవ వందనం చేయడానికి. బైబిల్ చెప్పేది సత్యం అనే మాటకు ఈ ఉదాహరణలు చెప్పాను నేను. బైబిల్లో ఉన్న ప్రతి ప్రవచనము సత్యం, యేసుక్రీస్తు ప్రభువారు సత్యం. గుర్తుపెట్టుకోండి. చూడండి 26వ వచనంలో ఏం జరిగిందంటే పవిత్ర పట్టణాన్ని నాశనం చేశారు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతరం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడిన. ఇది కూడా నెరవేరింది కదా. యెరూషలేము పట్టణం నాశనం అయిపోయింది. 27వ వచనంలో ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దానియేలు. ఈ దర్శనాన్ని వివరించడానికి ఎవరు వచ్చారో తెలుసా? గాబ్రియేలు దూత. అర్థం కాని దర్శనాన్ని దానియేలుకు అర్థం చేసింది ఎవరంటే దేవుడు పంపించినటువంటి దూత. 27వ వచనం చదివి నేను ముగించేస్తాను. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయబడవచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఎలాగూ జరుగును. అతడు 1 వారము అంటే ఏం చెప్పాను నేను? 1 వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు ఈజ్ ఈక్వల్ టు 7 సంవత్సరాలు. మీరు ఎప్పుడైనా ఏం చేయాలంటే యూదుల క్యాలెండర్ను ఏం చేస్తారంటే, మీరు నెహెమ్యా గ్రంథం మీరు చదివిన వాళ్ళు అక్కడ నిసాను మాసం అనే మాట రాయబడి ఉంది. యూదుల క్యాలెండర్లో నిసాను మాసం అంటే మార్చి ఏప్రిల్కి సరిపోద్ది. చూడండి, ఈ యొక్క క్యాలెండర్ మనం చూస్తూ మన దానికి మనం కంపేర్ చేస్తే అది అర్థమవుతుంది. చూడండి, ఈ 7 వారాలంటే సుమారు 7 సంవత్సరాలు. మీకు చెప్తున్నాను, భవిష్యత్తులో జరగబోయేది ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం మొత్తంలో ఈ భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళిక మనకు కనబడతా ఉంటుంది. ఏంటంటే ఇదిగో ఆ రోజున క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధి పరిపాలన ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలు. క్రీస్తు విరోధి ఆయన రూపం ఎట్లా అంటే సాతాను కింద మనిషి రూపం వేస్తే ఎట్లా ఉంటాడో అలా ఉంటాడు. భవిష్యత్తులో జరగబోయే శ్రమలు ఏంటంటే సంఘం ఎత్తబడే సమయంలో క్రీస్తు విరోధి పరిపాలన ఆరంభమైనప్పుడు విశ్వాసులు, ఇశ్రాయేలీలు చాలామంది శ్రమల్లోకి వెళ్ళిపోతారు. చాలామంది సంఘం ఎత్తబడుద్ది. మిగతా వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు అనుభవించే శ్రమలు మామూలు శ్రమలు కాదు.
అప్పుడు కూడా చాలామంది సేవ్ అయ్యే వాళ్ళు, రక్షించబడే వాళ్ళు ఉంటారు అప్పుడు కూడా. కానీ క్రీస్తు విరోధి పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? ఘోరంగా ఉంటుంది. క్రీస్తు విరోధి ఆయన ఒక్కడే ఏం చేస్తాడంటే ప్రపంచాన్ని శాసిస్తాడు. పర్సిక్యూషన్. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మీరు చదివితే ఇవన్నీ జరగబోయే సంవత్సరాలు ఇదిగో దానియేలుకు దేవుడు ముందే బయలుపరిచాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఏం చేస్తాడంట? అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు ఏం చేస్తాడంటే ఇదిగో ఆయన బలిని, నైవేద్యాన్ని నిలిపివేసి ఏం చేస్తాడంటే ఇదిగో శ్రమ పెడతా ఉంటాడు. కింద ఏమంటున్నాడు తెలుసా? నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన కాలము నాశనం ముగించే వరకు ఇలాగూ జరుగును. ఇంకో మాట ఏంటో తెలుసా? అంతంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తాడంటే సాతానుడు అతని అనుచరులందరినీ జయించి తన బిడ్డలను ప్రొటెక్ట్ చేస్తాడు. మరలా కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని ఆయన నిర్మిస్తాడు. అందుకే యేసుకేలుకు చెప్పిన ప్రవచనం ప్రకటన గ్రంథంలో యోహానుతో ప్రభు మాట్లాడుతూ చెప్తాడు. యోహాను అది చెప్తా ఉంటాడు. ఏమంటాడు తెలుసా? నేను అంతటా క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని, క్రొత్త యెరూషలేముని నేను చూశాను అని మాట్లాడతాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే యుద్ధ సమయాల్లో మనం ఉన్నాం. ఇశ్రాయేలీ ప్రజలు ఎప్పటికీ సేవ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా పాపంలో జీవించేవారు చాలామంది ఉన్నారు. రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. వారు రక్షించబడతారు, ప్రార్థన చేయాలి మనం. కానీ ఏం చేయాలంటే భవిష్యత్తులో జరగబోయే అన్నిటికీ రెడీ అవ్వాలి మనం. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే అంతం వరకు విశ్వాసం కలిగి నిలుచుండేవాడికే అసలైన జీవ కిరీటం. ఈ మాట ఎందుకు చెప్పానంటే యేసుక్రీస్తు ప్రభువారే అన్నిటికన్నా గొప్పవాడు. యేసు ప్రభువారే ఆయన అన్నిటికన్నా మైటీ జనరల్ ఆయనే. ఆయన పాదముల కింద సమస్తము ఉంచబడ్డాయి. 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. కానీ ఆయన మరలా రాబోతా ఉన్నాడు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు నిజంగా రక్షించబడ్డావా? ఆయన రాజ్యం కోసం మనం ఎదురు చూడాలి. దానియేలు ఎలాంటి వాడో తెలుసా? ఆయన రాజ్యం కోసం ఎదురు చూసేటటువంటి నమ్మకంగా నివసించే ఒక నివాసి భూలోకంలో. దానియేలులాగా మాదిరిగా మనం కూడా ఉన్నామా? దేవునికి బహుప్రియులుగా మనం ఉందామా? నువ్వు ఎలా ఉన్నావో నువ్వు ఆలోచించుకొని భవిష్యత్ కోసం బ్రతుకుదాం. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఈ లోకంలోనే మనం జీవిద్దాం. ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుదాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.